ఇది జీవితం, ఇది జీవితం, మన జీవితం. ఓట్ అంటే జీవితం, ఓట్ అంటే మన భవిష్యత్తు, ఓట్ అంటే మన పిల్లల ఆత్మగౌరవం. అందుకోసం రెడ్డి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అని రెడ్డి వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన రెడ్డి ఆయన పార్టీ పెట్టుకొని ఈ మున్సిపల్ చైర్మన్ రెడ్డి ఉంటాడని చెప్తా ఉన్నాడు. వెలమోళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఎంతమంది ఉంటారమ్మా వీళ్ళు? పిడికేడు మంది ఉండరు. ఏడ పిడికేడు మంది ఉండరు. పిడికేడు మంది లేనోడే ఎమ్మెల్యే, మంత్రి, చైర్మన్ అయితా ఉంటే ఇంతమంది ఆడబిడ్డలు, పద్మశాలి బిడ్డలు ఈడ వచ్చి ఒక్క కౌన్సిలర్ కావాలంటే ఈ బిడ్డను ఓడగొట్టన్నా? కావద్దా? ఒక ఆడబిడ్డ నిలబడి మీ అందరికి దండం పెట్టి అక్క నేనున్నా అని చెప్పి నిలబడతా ఉంది కదా, ఈ బిడ్డ కదా మన ఒరిజినల్ బిడ్డ, ఈ బిడ్డ కదా మన కోసం ఉన్నటువంటి బిడ్డ. ఇక షిగాలు మనకే, కోసుక తినుడు మనకే, తాగుడు మనకే, ఇవేమో మనకప్ప చెప్పినారు. అమ్మా మీరొకటి గుర్తుపెట్టుకోరి, ఇదే నల్లగొండలో చెప్తా ఉన్నా, నల్లగొండకు మేయర్ కావాలంటే తీన్మార్ మల్లన్న ఓటు కూడా ఉండాలి, తీన్మార్ మల్లన్న ఓటు కూడా ఉండాలి. నేను ఉన్నా, నువ్వు రెడ్లను ఎట్లా చేస్తావో చైర్మన్ గిరి నేను చూపిస్తా, నేను అడ్డం పడతా. నాతో పాటు ఈ బిడ్డను కూడా పంపిరి, నాతో పాటు ఈ బిడ్డను కూడా పంపించండి. ఈ బిడ్డను పంపిస్తే మన జాతి బిడ్డలను చేసుకుందాం, మన కోసం అంగలార్స్టోని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేగా తల్లి, మరి రాబోయేటువంటి ఎన్నికలలో రేపు కోటర్ సీసాలు తీసుకొని వస్తాడు, రేపు డబ్బులు తీసుకొని వస్తాడు. వచ్చేయమంటాడు, ఆ 1000 రూపాయలు ఇచ్చేసి ఈ 1000 తీసుకో, బడిలో నీ బిడ్డకు రావాల్సిన నాప్కిన్ పైసలు నేను తింటా, ఈ 1000 తీసుకో, నీ బిడ్డ బాత్రూమ్ పైసలు నేను తింటా అని చెప్పి చెప్తా ఉంటారమ్మా. అంటే ఆ మాట డైరెక్ట్ గా చెప్పరు. ఇది కొనుక్కపోయి నీ బిడ్డ కాడ 1,00,000 వచ్చేది ఉంటే 1000కి నేను కొనుక్కపోయి మీ అమ్మ నాయననే కొనేసినా మీ పైసలు వస్తే ఎంత రాదెంత అని చెప్పని అంటారమ్మా. నేను ఒకటి చెప్తా ఉన్నా అమ్మా, తీన్మార్ మల్లన్న మీ కొడుకు, మీ తమ్ముడు, మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, నేను డబ్బులు పంచనమ్మా, కానీ మీ అక్కడ జీతగాన్ లెక్క పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ తమ్ములకు బాగా తెలిసి ఉంటుంది. అడిగిన ఏవయా మా లెక్కలేవయా అని అడిగిన, ఏవయా లెక్క రాసుకొచ్చినావు కదా, నల్గొండ వ్యూవర్స్ కాలనీలో ఉన్నటువంటి పద్మశాలి బిడ్డల్లో ఎంతమందికి కూడుకెళ్తలేదో లెక్క చెప్పవయా అని అడిగితే ఏమన్నాడు ఎరికేనా? ఇదే కోటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో 2000 గాడిదలు ఉన్నాయని చెప్పిండు, కానీ మన లెక్క చెప్పలే. 2000 గాడిదలు ఉన్నాయట, కానీ పద్మశాలీల కడుపు ఎందుకు నిండతలేదంటే లెక్క చెప్తలేరు. గాడిదలు ఉన్నాయి 2, అంటే గాడిదల కంటే అధ్వానంగా మన లెక్కలు చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. మరి ఈ గాడిదలు రేపు పొద్దుగాల మన కోసం ఓట్ల కోసం వస్తే మనం ఏం చేయాలి తల్లి? ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో 138,000 పందులు ఉన్నాయని చెప్పిరమ్మ లెక్క, కానీ పద్మశాలి బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటే చెప్పలేదు. పద్మశాలి బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటే చెప్పలేదు. ఎందుకు చెప్తలేరా అంటే వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మాకెవడు ఓటేస్తాడా, ఆ బిడ్డ కోటేస్తాడు, మాకెవడు వేస్తాడా అని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు రాసుకున్నా నువ్వు రాసి పెట్టుకో. మనకేం రాసుకొచ్చి రెతికేనా అమ్మాన్లా? బడ్జెట్ లెక్కలలో ఏం రాసిరంటే మనకు ఒక్కొక్కరికట 3,75,000 వంచిరటీలు పంచినారమ్మా. ఎవరికన్నా వచ్చినాయా? 3,75,000 రూపాయలు తలా ఒక తలకిచ్చినామని రాసుకొచ్చిరల్లా. ఏడరా చూపెడదు దారా, ఏ బిడ్డకి ఇచ్చినావు చూపెడదు దారా గాడిది అని చెప్పి నేను చెప్తే ఏమన్నారు ఎరికేనమ్మా? అందుకోసమే తల్లి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరిచ్చే బలంతోటే, మీరిచ్చేటువంటి శక్తితోటే ఈ దొంగల ముఠాను ఎదుర్కొంటా.
నా తల్లులు, నా సోదరులు, సోదరిమణులు, యువకులు అందరికి కూడా చెప్తా ఉన్నా, అందరం చనిపోతాం ఏదో ఒక రోజు. కాకేవా 70,000 ఉద్యోగాలలో 7,000 ఉద్యోగాలు నీ దొంగ రెడ్ల కోసం పంచుకున్నావా లేదా చెప్పును. కోటా మీద పంచుకున్నావా లేదా పంచుకున్నా. మరమ్మ మీ అందరికీ నేను చేతులు జోడించి అడుగుతా ఉన్నా, అక్క, అన్న, తల్లి, సోదరిమణులు, సోదరులందరికీ చెప్తా ఉన్నా, మీరిచ్చేది ఒక్క ఓటే. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. మనం బడ్డ కోసం మన పిల్లలు పడొద్దు, మనం బతుకుతున్న తీరుగా మన పిల్లలు బతకొద్దు, గొప్పగా బతకాలంటే మీరందరు తల్లి ఈ కత్తెర గుర్తు కోటేయండి తల్లి. ఈ కత్తెర మామూలు కత్తెర కాదమ్మా. మీరు బట్ట తయారు చేసినాక దేంతో కట్ చేయాలి తల్లి? కత్తెరతో తయారు చేయాలి. ఆ కత్తెర మనదే, మన ఆడబిడ్డలదే, మన చేతిలోని కత్తెరనే. ఈ బీడీలు చేయాలన్నా, ఆకు కత్తిరియాలన్నా కత్తెరనే, మేరాయన బట్టలు కుట్టాలన్నా కత్తెరనే, మన మంగళాయన నెత్తిగా కట్ చేయాలన్నా కత్తెరనే, మన యాదవుడు మన కుర్మాయన ఏది గొర్రెలకు కత్తిరియాలన్నా ఈ కత్తెరనే. కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి తోకలు కట్ చేయాలన్నా ఈ కత్తెరనే. ఈ కత్తెరకు ఓటేసి ఈ కత్తెరతో మీరు ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి తల్లి. మీ రుణం తీర్చుకుంటాం, మీకోసం పనిచేస్తాం, మీ జీవితాలను మారుస్తాం. మాకు ఓటేస్తే తల్లి ఒక్కటి చెప్పినా మేమేం చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఓటేసినాక వాపస్ తీసుకునే ఛాన్స్ ఉండదు కదా. కానీ మేం చెప్తా ఉన్నాం, రైట్ టు రీకాల్ తీసుకొస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీరు ఓటేసినాక 2 ఏళ్లలో పని చక్కగా చేయకపోతే మీ ఓటు మీరు వాపస్ తీసుకునేటువంటి హక్కు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. దమ్ముంటే ఈ నాయకుల నియమని చూద్దాం, ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ నియమన్, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ నియమని చూద్దాం. ఇవే మొక్కాలు కదా. ఎన్నిసార్లు చూసినాం ఆ మొక్కాలు, ఎన్నిసార్లు చూసినాం వాళ్ళ మొక్కాలు. అందుకోసమే మీరందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీ బిడ్డ, మీ కళ్ళ ముంగట పెరిగిన బిడ్డ. ఈ బిడ్డను ఆశీర్వదిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉప్పెన పుడుతుంది. ఈ నల్లగొండ చైతన్యవంతమైంది, మన బీసీలంతా ఒక్కటైనము, మనం ఒక్కటై గర్జిస్తున్నటువంటి సందర్భంలో మీకు టికెట్లే ఇయ్యం. కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ఇంటికి పోయి అడుక్కొచ్చుకోవాలమ్మ టికెట్. కానీ నాగరాజుకు నేను ఇంటికి పంపించిన టికెట్ అన్నా కొట్లాడు మన జాతర కోసం అని చెప్పి ఇలా అడుక్కునే పరిస్థితి నుంచి మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి అమ్మ మీరందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని ఈ 35వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ, 36వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ మీ పిల్లల జీవితాలకు నాది భరోసా. నేను చెప్తా ఉన్నా, ఇంకా నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ మీద ఒట్టే చెప్తున్నా, నేను మీ జాతుల కోసమే వచ్చినా, మీ జాతులను బాగు చేయడానికే వచ్చినా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. థ్యాంక్ యూ. ఎందుకన్నా చేనేత కార్మికులందరికీ కూడా ఒక కార్మికునికి 3600 రూపాయలు వస్తున్నాయి. మనకు వద్దా? ఒక దంపతుల భార్యాభర్తలు ఇద్దరికి 7200 వస్తున్నాయి. సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తున్నాయి. మనకు వద్దా? ఒక్కసారి ఊహించుకోండి. నేను పోటీ చేస్తున్న అనగానే ఒక కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు కానీ ఓటుకు 5,000 ఇచ్చి కొంటామంటుంది. మరి ఒక్క నెల 7,200 మనం ఇచ్చినాం అనుకోండి, మిగతా 23 నెలలు గవర్నమెంట్ తోడి మీ కాళ్ళు పట్టించి మీ అకౌంట్లో వేయించే బాధ్యత మాది. అన్న చెప్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడిపిస్తా అంటున్నారు. మేము అసెంబ్లీ
కూడా ఆ తీసుకొచ్చి వస్తా. కార్పొరేషన్ కాదు మీకు కావాల్సింది, వాళ్ళందరూ ఒక పదవి కావాలి కార్పొరేషన్లో. నాకు చేయాల్సింది ఒకటే, ఒకే ఒక్క ఓటు వేయండి మాకు. మేమందరం కూడా మీ కాళ్ళ కాడ సేవకులం. మీకోసం ఏసీ గదులు, ఏసీ కార్ల జాబ్ ఉద్యోగాలు వదులుకొని కోట్ల రూపాయల ఆశ వచ్చినా కూడా ఒక స్కామ్ బయట పెడితే కూడా మాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అవన్నీ వదులుకొని కూడా మీతో పాటు మేము కార్మికుల్లాగా బతుకుతున్నామంటే ఇది మా నిజాయితీ. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక్కసారి నిజాయితీగా ఒక ఓటు వేసి చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా కర్ణ పేరి బద్దలు కొట్టైనా మనకెందుకు తృప్తి పండు రాదు, మనకెందుకు చేనేత బీమా రాదు, మనెందుకు గుర్తించదు, ఈ ప్రభుత్వాలపై మీ యుద్ధం చేసేందుకు మీరు ఇచ్చే వజ్రాయుధమే మాకు కావాలి. ఇది ఏది వద్దురా నాయన, ఇక నువ్వు మాకు చాలు అని గొంతు మూసి మమ్మల్ని ఇంట్లో మాట పెడతారు. ఇది మీ యుద్ధం, ఇది మీకోసం జరుగుతున్న యుద్ధం. ఖచ్చితంగా మీరందరూ కూడా పాల్గొనాల్సిన యుద్ధం. అందరూ గుర్తుపెట్టుకోండి, కత్తెర గుర్తుపై ఓటు వేయండి. మీ బతుకులకు మీ అభివృద్ధికి అడ్డం పడుతున్న నిరోధకులను మనం కట్ చేద్దాం. అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 200 వస్తున్నాయి, సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తున్నాయి. మరి మనకొద్దా? ఒక్కసారి ఊహించుకోండి, నేను పోటీ చేస్తున్న అనగానే ఒక కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు కానీ ఓటుకు 5,000 ఇచ్చి కొంటామంటుంది. మరి ఒక్క నెల 7,200 మనం ఇచ్చినాం అనుకోండి, మిగతా 23 నెలలు గవర్నమెంట్ తోడి మీ కాళ్ళు పట్టించి మీ అకౌంట్లో వేయించే బాధ్యత మాది. అన్న చెప్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడిపిస్తా అంటున్నారు. మేము అసెంబ్లీ